హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. చాలా రోజుల క్రితం గైస్ మనమైతే మన ఛానల్లో A to Z ఫుడ్ ఐటమ్స్ ఛాలెంజ్ అయితే చేసినాము. ఆ వీడియో పైన మీ లవ్ అండ్ సపోర్ట్ చాలా క్రేజీగా వచ్చింది. అంతేకాకుండా చాలా మంది చాలా రోజుల నుంచి ఏమని కామెంట్స్ చేస్తారు అంటే A to Z ఫుడ్ ఐటమ్స్ ఛాలెంజ్ అయితే ఉందో దాన్ని పార్ట్ 2 షూట్ చేయమని చాలా మంది అడుగుతారు. సో అందుకోసమే ఈ రోజు ఈ వీడియోలో A to Z ఫుడ్ ఐటమ్స్ ఛాలెంజ్ పార్ట్ 2 అయితే షూట్ చేయబోతున్నాము. సో మీరు చూసినట్లయితే టీమ్ ఏ అనుకున్నాం, కానీ అట్లయితే కాదు. నతీర్లు వేస్తాము, ఎవరెవరైతే ఇద్దరు వస్తారో వాళ్ళిద్దరు టీమ్ ఏ టీమ్ బి లాగా డివైడ్ అయితే అవుతారు. సో ఈ ఛాలెంజ్ వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. టీమ్స్ వచ్చేసి గాయస్ డివైడ్ అయితే వేస్తున్నా. ఇద్దరిలో ఎవరు వస్తారో ఏం కథ అని చెప్పేసి నతీర్లు వేస్తాము. ఎవరైతే టీమ్ లాగా వస్తారో వాళ్ళు ఛాలెంజ్ అయితే అట్నే పార్టిసిపేట్ అయితే కావాల్సి ఉంటుంది. అమ్మ నతీర్లు లేరు, ప్రసాదం పెడతలేరురా. ముగ్గురు ఒక టీము. ఓకే, చూపెట్టరు కెమెరాకి మీకు ఏది పడుతుందో. అనుకున్నట్టే అయిందిరా. స్టార్టింగ్ లో ఎట్లయితే అనుకున్నామో సేమ్ అట్లే వచ్చారు. కిట్టుగాడు తాజుగాడు ఒకటేమో, బాబాయ్ గాడు కోతిగాడు ఒకటేమో. సో చూడాలి ఎవరు గెలుస్తారు ఏం కదా అని. వీడు నల్లే ఉంటాడు కానీ వీనికి అన్ని ఎరికే నాకు తెలిసి వీడే గెలుస్తారా లేకుంటే వీళ్ళిద్దరు చెట్కియాలి వీళ్ళు గెలుస్తారా ఎవరు గెలుస్తారా అనేది చూడాలి. సేమ్ టు సేమ్ పోయినసారి ఏ విధంగా అయితే ఉండనో ఛాలెంజ్ అదే విధంగా వీళ్ళకి వచ్చేసి 1000 రూపీస్, వీళ్ళకి వచ్చేసి 1000 రూపీస్. అండ్ లాస్ట్ లో ఈసారి ఎవరైతే తక్కువ ఖర్చు చేస్తారో వాళ్ళకి ఒక పాయింట్ కూడా యాడ్ కాబోతుంది. గుర్తు పెట్టుకొని ఖర్చు పెట్టరు, ఓకేనా? సో చూద్దాం ఎవరు గెలుస్తారు ఏం కదా అని చెప్పేసి. సో ఇంకా లైక్ అయ్యకుండా ఖచ్చితంగా లైక్ అయితే వేయరు. పోయినసారి లాగానే వీళ్ళని తీసుకొని బస్ స్టాండ్ కాడ విడిచిపెడతా. అండ్ పోయినసారి లాగానే సేమ్ రూల్స్. ఒక షాప్లోకి ఏంచని మీరు ఓన్లీ 5 ఐటమ్సే కొనొచ్చు. కాకపోతే ఈసారి స్పెషల్ రూల్ ఏంటి అంటే పోయినసారి షాప్లోకి మళ్ళీ పోవద్దు. అది తెలియదు, గుర్తుకున్నది చెప్తా. ఎందుకు గుర్తులో పోయినసారి తిరిగి ఆల్రెడీ తెలిసిపోతుంది, తిరిగింది నువ్వే కాబట్టి. పోయినసారి పోయిన షాప్లకు ఎవరు పోవద్దు. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే 1 అవర్ మాత్రమే టైము. 1 అవర్లో ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు వచ్చేసి సేపు. 1 అవర్ కంటే ఎక్కువ టైం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు వచ్చేసి చాలా రోజుల నుంచి అడుగుతారుగా రివెంజ్ ఛాలెంజ్ కావాలి, రివెంజ్ ఛాలెంజ్ కావాలని చెప్పేసి రివెంజ్ ఛాలెంజ్లో అయితే ఉంటారు. చలో లెట్స్ స్టార్ట్ దిస్ ఛాలెంజ్. టైం వచ్చేసి 4:47 అవుతుంది. 4:50 నుంచి ఛాలెంజ్ స్టార్ట్, 5:50 వరకు. ప్రజెంట్ వచ్చేసి వీళ్ళని ఒక దగ్గర అయితే నేను దించేస్తున్నా, సిద్దిపేటలో. మొన్న దించేసిన ప్లేస్లో అయితే కాదు, గుర్తుపెట్టుకోలేదు. మనం వేరే షాప్ లాగా పోవద్దు. మనం తిన్న ఐటమ్స్ తిన్నా సరే కానీ మనం వేరే షాప్ లాగా అయితే పోవద్దు, ఓకేనా? 3 దేవుడు మరి 3, 2, 1 స్టార్ట్. మొత్తం మైకులు బర్ర అవుతున్నాయి. స్టార్ట్ అయితే అయిపోయింది. గిలా మెల్ల ఎంజాయ్ చేసుకుంటారు కదా. పైసలు లీకేచ్చుడుగా దగ్గర పెట్టుకో. మొత్తం ఆమం అవుతుంది. జింగిడి కాదు, గీనే పక్క పంటే బేకరీ ఉన్న బేకరీ చూపెట్టు. గీనే ఉన్నది అటు ఒక గడికి కురుకుతా ఉన్నారు అటు. ఒక దగ్గర దించిండు కానీ ఇక్కడ ఏం దొరుకుతలేవు ఐటమ్లు, ఏం లేవు షాపులు, ఏం లేవు. ఇక వీళ్ళేమో గిడుకుతున్నావు. ఎవరైనా డిస్టర్బ్ చేయా. పోయినసారి ఛానల్ మస్తు డిస్టర్బ్ చేసిన. మనం టైం ఒక్కటి క్యాలిక్యులేట్ చేసుకుంటా చూద్దాము. వాళ్ళు ఎటన్నా పోని 4:50 అవుతుంది కదా, 5:50 దాకా వాళ్ళు నిడిచిపెట్టేద్దాం. ఇక్కడ షాపులు ఏం లేవు. ఇక్కడ ఉన్నది బుగ్లీ పోనా, బుగ్లీ పోనా అలా పోతున్నా వాళ్ళు. పేపర్ దుకాణం ఇటు సైడ్ పెద్ద అంతగా ఏం లేవు, మొత్తం బిల్డింగ్ వరకే ఉన్నది. మొత్తం దుకాణం ఉంది మొత్తం. సైడ్ మొత్తం ఏముండయి కానీ మేమైతే పోతున్నాం. ఏమన్నా ఇక్కడ ఒక షాప్ కనబడ్డది పక్క పండి. సో అలాగైతే పోతున్నాం. షాప్లో ఏం దొరుకుతాయి, ఏమి ఏమన్నా అంటే తిన్నాం. నాకు తెలిసి జాక్ పాట్ కొట్టడు ఎవడు అంటే ఎవడైతే మన షోరూమ్లకి ఎక్కువ పోతాడో వాడు వచ్చేసి ఎక్కువ గెలుతాడు. ఎందుకంటే దాంట్లో అన్ని ఆల్ఫాబెట్స్తో ఉంటాయి కాబట్టి ఈజీగా గెలుతారు. నాకు తెలిసి తాజ్గానికి ఇక్కడిది ఏరియా గురించి కొద్దిగా ఎక్కువ ఎరక. వాడు ఉండేది ఇదే ఏరియా సిద్దిపేటలో. సో వానికి కొద్దిగా ప్లస్ పాయింట్ అది. ఎక్కువ షాపులు తెలుసు కాబట్టి దేంట్లో ఏం దొరుకుతాయి అనేది ఐడియా ఉంటుంది. పెట్టదా
పరి 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 తొందర తొందర ఏమున్నాయి చూడు జల్దీ. అదే వస్తున్నా. అన్నా ఏ లీటర్ పైన ఏమన్నా ఉన్నాయా తినేటి? ఏ లీటర్ పైన? అన్న యాపిల్ జ్యూస్ ఉందా? అన్న యాపిల్ జ్యూస్ లేదా? A4 ఏంటి ఏమొస్తుంది? A4 ఏమొస్తుంది అంటే యాంటీడీట్ అంటే చూడు ఏమన్నా ఉందా చూడు. తినడానికి ఏ లీటర్ మీద కావాలి? ఏ చూర్రా 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 చూర్రా. ఏరియల్ ఉంది తింటావారా? ఏరియల్ సర్ఫెక్ట్. అడిగి పోదాం పా, అడిగి పోయి ఇక్కడ ఆపిల్ తీసుకొద్దాం పా. మరి టైం వేస్ట్ చేసే మూగడ కాదు మీద అక్కడ మూల మీద. ఓ మళ్ళీ అడిగో ఉంటాయి పా. మరి ఆపిల్ జ్యూస్ తాగునా? ఆపిల్ 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 పిజ్జా ఉందా అన్న? ఆపిల్ పిజ్జా ఉందా? ఆపిల్ పిజ్జా ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్డ్. ఆయన షాప్లోకి పోయినా ఏ అక్షరం మీద ఏమైనా ఉంటే ఏం వీళ్ళు ఎటు వేరు? వాళ్ళు చెంగోబిలా ఎగబడుతూనే ఉన్నారు. వాళ్ళు కనబడతలేరు, ఎటు వేరేమో. ఇది అడుగుపా. ఇలా ఇలా కష్టం, టైం వేస్ట్ చేయదు. మనం ఏమన్నా చెప్తే ఈయన అయిపోవచ్చు. అన్నీ ఒక 5 ఐటమ్లు అయిపోతాయి. ఏ ఫర్ దొరకాలి కదా. ఇక్కడ ఇంకో షాప్ ఉంది, అలా అవుతున్నాం. చెప్పవారా అప్పటి నుంచి చూస్తున్నాయి. గీడ కాడతాయి, గీ డబ్బా కాడతాయి. అవి చూడొద్దు, పటాపటి చెప్తూనే ఉండాలి. పల్పియారం ఆపిల్ పిజ్జా అంటే పల్పియారం చెప్పిలకు ఏమంటారు? ఆపిల్ పిజ్జా ఏమంటే పల్పియారం చెప్తున్నా. రైట్, గిదే మన ఫస్ట్ ఐటమ్ అయితే వచ్చేసింది. ఈ బూస్ట్ కూడా బూస్ట్ ఉందా? బుష్ ఎందుకు? బి దాగురా ఫస్ట్, కొంచెం దాగు. D4 అని చెప్పు ఫస్ట్. D4 ఐదే, ఓన్లీ ఐదే. ఫస్ట్ అయితే నేను ఆపిల్ పిజ్జా తాగుతున్నా. కథ మరి అయిపోయినట్టు. ఇక ఒక కవర్ ఇసుకొని అతడు బూస్ట్. బూస్ట్ కూడా కానీ. అంకుల్ ఇది ఒకటి రే. అంకుల్ బింగో లేదా? బింగో ఇప్పటిదాకా షాప్లోనేమో బింగో ఉన్నాయి, ఇదేమో బింగో లేదు. బూస్ట్ తీసుకో. బూస్ట్ నేను చూస్తలే. నేను ఈ పైన అంకుల్ గివి కాఫీ ఇగో ఏ లీటర్ పైన ఫస్ట్ది తినేసే. ఫస్ట్ ఐటమ్ ఏ లీటర్ పైన అదైతే కంప్లీట్ అయిపోయింది. సో వాళ్ళు 7 దాకా వచ్చిందేమో, వాళ్ళు కనబడతలేరు. గిల్లెనే ఉన్నారు గడిచూడ. ఎదురుగా షాపులు ఉన్నారు. తినేసారు. బూస్ట్ అంకుల్ చాక్లెట్ నేను సెంటర్ వేసి ఇక మా సి కూడా అయిపోయింది. డైరీ మిల్క్ ఒకటి. సి తర్వాత డైరీ మిల్క్. కంప్లీట్. ఏం కాదు. డి మీద ఇప్పుడు డైరీ మిల్క్ ఇగో D4 డైరీ మిల్క్ లాలీపాప్. ఇవాళ ఎక్కువ తాజిగాడ తింటాడు, ఎందుకంటే ఇంతమందికి అన్నం తిన్నా. తీసుకుందాం. ఇంకొక లెటర్ రా. ఇంకొకటే ఏంటిది? రావాలి చేద్దాం కొన్ని ఛాన్స్ అయితే అయిపోతుంది. డైరీ మిల్క్ కంప్లీట్ అయిపోయింది. 5 నేనే 4 అయినాయి. ఇంకొక ఐటమ్ ఈ లీటర్ మీద. మనోడైతే మామూలుగా దేవులాడతలేడు, దొరుకుతాయేమో అని చెప్పేసి ఇంకేదైనా లెటర్ మీద. ఇప్పుడైతే దొరుకుతలేవు, ఏం దొరుకుతలేవు. చూద్దాం మళ్ళా వెరైటీ ఇలా ఐటమ్స్ లేవు. ఇలా ఈ పైన ఏం లేవు ఐటమ్స్. ఇక్కడ పైసలు ఇచ్చిన పైసలు ఇవ్వాలి. ఇచ్చే ఎనర్జీ డ్రింక్. అరే క్యాంప్ అనే అది
కాదు 8 ఉంది. లే కాదు అందుకు క్యాంపర్ అది ఫర్ ఎక్సో ఉంది రాసుకుంటావా మూతికి ఏరా ఎక్సో ఎక్సో రాసుకుంటుంది కదా చలపా పదంపా. అదే తీసుకున్నా ఒక కవరి పైసలు ఏడా తీసుకున్నారా 500 వద్దారా అదే గివా చూడలేదు చిల్లర వేసుకున్నా. ఆగమవుతుంది 500 ఇచ్చి 100 రూపాయలు నింపంగా కథం పోదాం అంటుండు. నేను చూడలే ఆగంలా 21 రూపాయి సక్సెస్ఫుల్గా సెండ్. ఘోరంగా పరిస్థితి. ఏమైందిరా ఘోరంగా ఉరుకోడానికి వస్తలేదు నాకు. ఉరుకుకి వస్తుంది. ఇప్పటిదాకా మనకు ఎవరు కనవలేదు. ప్రజెంట్ ఇప్పుడే మేము ఎక్కడైతే ఆగున్నామో ఆ ప్లేస్ నుంచి వెళ్ళి తాజ్గాడు అంతేకాకుండా కిట్గాడు అయితే పోతున్నారు. కంపేరిటివ్లీ రామ్ గానికి విజయానికి కంటే వీళ్ళు కొద్దిగా ఫాస్ట్గా తిరుగుతారు. నేను మీకు చూపిస్తాను ఎవరికి కెమెరా. ఇక ఇడికించి పోతుర్రు మీకు కనబడుతురు కావచ్చు. ఇక ఈ షాప్లో ముందు మస్తు ఐటమ్లు ఉన్నాయి. వేరే వేరే లెటర్ల మీద మస్తు కనబడ్డాయి. ఒకసారి మళ్ళీ ఒకసారి చూద్దాం ఇంకేమైనా ఉన్నాయేమో అని. ఇప్పటివల్ల 4 అయిపోయినాయి అంతే. ఇంకోటి తీసుకుంటే కథం అయిపోవు ఆ షాప్లో. ఇంకోటి మళ్ళీ పోపోము. ఇప్పుడు ఈ షాప్లోకి వచ్చినాం మళ్ళీ. తమ్ముడు కూడా వస్తాడు మాతోటి. అరే చూడరా ఉందా మనోళ్ళు వచ్చేసి మా సైడ్ వస్తారేమో అనుకున్నాం. ఒక్కరు కూడా రాలేదు. ఇంకా 45 మినిట్స్ టైం ఉంది. చూద్దాం 45 మినిట్స్లో ఎవరు గెలుస్తారు ఏం కథ అని చెప్పేసి. నాకేమనిపిస్తుంది అంటే తాజ్గాడు కిట్గాడే గెలుస్తారని అనిపిస్తుంది. సో చూడాలి ఏమైతుందో. ఈ ఎగ్ పఫ్ గురించి తిరిగే బదులు ఇలాచి వేసుకుంటా అయిపోతుంది అంతే. అప్పుడే పోయింది కిరాణా షాపు. ఇలాచిందా ఇలాచి ఉన్నారా? 5 రూపాయలు తీసుకుందాం ఒకటి. ఒక 5 రూపాయలు ఈ తిను ఇలాచి అయితే తిన్నాడు మనోడు. తీసుకుందామా ఇలాచి ఈ లీటర్ మీద? ఉన్నాయిగా అదే ఇలాచి తీసుకో. ఈ లీటరే వస్తుంది. ఇలాచి అని ఒకటి వేసుకో సరిపోతుంది అంతే. ఇలాచి నువ్వు ఫ్రూటీ ఇంకేమో దొరుకుతాయో తాగు నువ్వు తాగు. ఫ్రూటీ మన వేరే ఉంటుంది కదా మ్యాంగో కాకుండా వేరే ఫ్రూటీ ఫ్రూటీ మీద లేదా ఎఫ్ అనే లెటర్ కావాలి అన్న. ఫ్రూటీ పట్టుకోవడం అంటే మజా పట్టుకోవడం. హాయ్ 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 హాయ్. మీ షాప్ అయినా సీట్ హౌస్లు ఉంటాయి ఏమన్నా ఎఫ్ మీద? హాయ్ హాయ్ హాయ్. ఏబిసిడి చాలే. ఎఫ్ మీద ఏమన్నా లెంక్లాడు ఐటమ్ ఎఫ్ పైన జల్దీ ఫ్రూటీ లేదట. ఇక సీట్ హౌస్లు ఏమైనా ఉంటాయో? ఎఫ్ పైన కష్టం ఉన్నది దొరుకుతలేదు. మాకు దొరుకుతలేదు. వీళ్ళకు కూడా దొరుకుతలేదు. పైసలు ఇచ్చినావా? ఇచ్చేసి కొట్టేసిన. చలో 26 రూపీస్ ఖర్చు అయినాయి ఇప్పటి వరకు. వీలైనంత తక్కువ ఖర్చు పెట్టాలి చెప్పిండిగా. వాళ్ళు అడుగుదామా ఒకసారి? వాళ్ళు ఇప్పటిదాకా అడ్డగా వచ్చారు. ఎఫ్ లీటర్ మీద కాదు కదా వాళ్ళు అడిగింది. ఒకవేళ ఉంటే అన్న ఫ్రూటీ ఉందా? ఒకటి అన్న ఫ్రూటీ ఉందా? ఫ్రూటీ మజా కాదు. ఫ్రూటీ ఓన్లీ ఫ్రూటీ. ఎఫ్ లీటర్ మీద వేరే ఏమైనా ఉన్నాయా? ఇప్పుడైతే టైం అయితే బాగా వేస్ట్ అయింది ముందు. ఎందుకంటే ఎఫ్ లీటర్ మీద ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పేసి పోయినా వాడు ఏం లేదు. ఇలా మస్తు ఉన్నాయి కూల్ డ్రింక్స్. వాళ్ళు ఇప్పటిదాకానే అడిగివేరు. అంకుల్ ఫ్రూటీ ఉందా? ఫ్రూటీ ఎఫ్ లీటర్ మీద స్టార్ట్ అయ్యే ఐటమ్ ఇదే అడిగారు వాళ్ళు కూడా. ఎఫ్ ఒకటి దొరికితే మేము ఏడుకో వెళ్ళిపోతాం మళ్ళీ. కానీ ఏం దొరకలేదు. బా ఎఫ్ ఘోరం కష్టం ఉన్నది. అస్సలే దొరకలేదు. ఎట్లా ఏం చేద్దాం? వెతుకుదాం. ఇలా దొరకందంటూ ఏది లేదు. వెతకాలి. కాకపోతే వీళ్ళు కనబడతలేరుగా. వీళ్ళు ఎటు ఉండి అలా జీ లీటర్ మీద ఉంది. అదేంది ఏమో ఉంది. మనకి ఎప్పు దొరకదు. జీ ఏంది పేరు కూడా గమ్మతుంది. గమ్లియో ఏమో ఉంది. ఎఫ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి జీ కదా? జీ ఏమవుతుంది? జీ ఫర్ గ్రేప్స్. 10 రూపాయలు గ్రేప్స్ ఇవా? 10 రూపాయలు గ్రేప్స్ 10 రూపాయలు. ఎంజాయ్ చేయరా. తినకాడి తిని అలా వేసేయి.
బస్ పైసలు అన్న ఇక్కడ షాపులు ఏం కనబడతలేవు అమ్మతోడు ఇక్కడ లేనే లేవు షాపు ఇక్కడ షాపులు లేని నీకు దించిపోయిండు ఏమో మాకేమో ఏం దొరకలేవు. ఈయనే ఉందావు క్యాంపర్ ఏది క్యాంపర్ గాడు దీని వెనక మమ్మల్ని ఫాలో అవుతురు కానీ మేమే ఫాలో అవుతున్నాం. ఉరుకుదాంపా 2 మైకులు, ఒక ఫోను, మొత్తం ఏదైనా ఫ్రూట్ ఎఫ్ లెటర్ మీద అడిగిపోమా అడిగి దానిలో పోవచ్చు రిలయన్స్లో పోవచ్చు ఒక్కసారి అన్నీ దొరుకుతాయి పా. ఉరుకు వాళ్ళు టైం వేస్ట్ చేయాలి అందుకనే చక్క అలాగే పోయినట్టున్నారు. చక్క ఉరకచ్చు వాళ్ళు. హెచ్పర్ ఆపే ఉంటుంది ఇంకా ఏముంటుంది ఇంకా మంచిగానే ఉంటాయి వస్తలేవు ఐడియాలు. పోయినసారి కంటే ఘోరంగా తిరుగుతాను. ఎఫ్ లెటర్ మీద ఫాంట్ అబోట్ ఇపోతుంటాయి అవి ఫ్రూటీ దొరుకుతలే ఏడా ఫ్రూటీ ఎఫ్ లెటర్ మీద హాయ్ మన సబ్స్క్రైబర్ రా అలిక్స్ అరే గిల్లెడ్ ఉండేరా మళ్ళీ గిల్లెస్కి వచ్చినాం మెడికల్ బొమ్మటే పోతావా ఇక్కడ దుకాణం ఉన్నది బా బైక్లో బర్ర అవుతున్నాయి అవి ఇంకలేదు. ఇక్కడ ఒక షాప్ ఉంది సో దాంట్లో పోయి అడుగుదాం. దొరికింది ఇలా దొరికిందా? ఎఫ్ లెటర్ మీద ఫ్రూటీ దొరికింది. తాగు గరం మసాలా ఉన్నాయి బుక్తావు. అయ్యో దీని ఉన్నాయి గరం మసాలా బుక్తా ఇక్కడ అన్ని కురుకురలు ఉన్నాయి దీంట్లో చూద్దాం. హాయ్ ఛాలెంజ్ నడుస్తుంది ఒకటి ఏబిసిడి ఆడ ముంగటుండు. గార్లిక్ జీ లెటర్ కూడా దొరికింది. ఆడ ముంగటుండు తిరుగుతారు వాళ్ళు. మేము ఛాలెంజ్ చేస్తున్నాం ఇక్కడ. జీ లెటర్ కూడా కంప్లీట్. పైసలు వచ్చామా కొట్టలే ఇంకేమైనా చూద్దాం. ABCDEFGH మొత్తం దమ్ము అవుతుంది. హెచ్ ఫర్ ఏంద్రా హ్యాపీ లేకపోతే హలీం హలీం అది ఇప్పుడు గాని ఉంటుంది సాయంత్రం పూట ఉంటుంది ఇప్పుడు ఉండదు. నేను హలీం అంటే పిచ్చి. హార్లిక్స్ ఎక్కువ మీద ఎఫ్ మీద ఉంది కానీ హార్లిక్స్ హెచ్ అయిపోయింది. సో హెచ్ ఇంకా హెచ్ రాలే. హెచ్ వస్తుంది కానీ ఐలో లెంకర్ తప్పడం. ఐ అంటే ఏంటి? అంటే ఐ లవ్ యూ. హార్లిక్స్ అన్నీ నాకే తినబెడుతున్నా కడప తుప్పుతుంది కావచ్చు. ఏం కాదు కానీ ఏమైనా టాబ్లెట్లు వేసుకోవాలి గెలవాలి. ఏమైనా టాబ్లెట్లు వేసుకోవాలి నేను. ఐస్ క్రీమ్ లోపల ఉంటాయి ఓకే అలా ఐస్ క్రీమా దానిపైన ఐ పైన స్టార్ట్ కావాలి లీటర్ ఇచ్చాయి. ఏదైనా సరే ఐ పైన స్టార్ట్ కావాలి లీటర్. మాకు ఎక్కడ లేట్ అవుతుందంటే మనం తీసుకున్నాక ఐటమ్ అక్కడ క్యాష్ ఇచ్చేటప్పుడు ఇంకా మన సబ్స్క్రైబర్లో నచ్చినప్పుడు జర మాట్లాడకపోతే వేరే ఉంటుంది కదా. సో ఇక మాట్లాడేటప్పుడు ఆడ లేట్ అవుతుంది కానీ ఇక మిగతా అంతా ఫాస్ట్ అయిపోతుంది. ఐస్ క్రీమ్ తీసుకున్నా. ఐస్ క్రీమ్ అన్నా ఇడ్లీ అన్న టిఫిన్ సెంటర్ అన్నా చూడు లేకపోతే ఐస్ క్రీమ్ షాప్ అన్నా. హాయ్ ఒకసారి వచ్చినావు కదా నువ్వే. ఛాలెంజ్ ఓకే రైట్. మళ్ళీ కలుస్తాం ఇప్పుడు అన్న కలిసినప్పుడు. ఇప్పుడు టైం వేస్ట్ అవుతుంది. కాకపోతే మన వాళ్ళు ఎడివేరే ఏం అర్థమైతే లేదు. ఏడ కూడా అర్థలేదు. అల్లే ఉంటారు వాళ్ళు రిలయన్స్లో. 5 ఐటమ్లు ఒకటేసారి దొరుకుతాయి బయటకు వస్తారు ఇక. ఇలా కంపల్సరీ దొరుకుతాయి ఐటమ్లు కానీ బిల్ వేసే దగ్గర చెక్ చేసే కాడ లేట్ అవుతుంది అంతే. ప్రజెంట్ వచ్చేసి మన వాళ్ళకైతే ఫోన్ చేస్తున్నా. ఇప్పుడు ఎట్లా అంటే వాళ్ళకి నేను ఏం చెప్పా మీరు నువ్వు ఈ లెటర్ కార్డు ఉన్నావు వాడి లెటర్ కార్డు ఉన్నావు అని చెప్పేసి జస్ట్ అడుగుతా అంతే. నేను మీకు చెప్పనీకి అడుగుతున్నా. ఫస్ట్ కిట్గా అడుగుదాం. టైం మీరు చూసినట్లయితే 5:14 అయితే అవుతుంది. ఛాలెంజ్ 4:50కి స్టార్ట్ అయింది కదా. 4:50కి స్టార్ట్ అయింది.
5:14 అంటే 25 minutes అయింది ఛాలెంజ్ స్టార్ట్ అయ్యి. ఫస్ట్ కిట్ గానికి ఫోన్ చేస్తున్నా. దొరుకుతలేదా కిరాణా షాప్ దొరుకుతలేదా ముంగడు పంప అప్పుడు పోతప్పుడే వేసుకొస్తే అయిపోతుంది అలా బీమార్ట్లో కదా బీమార్ట్లో బీమార్ట్లో ఆడి దొరుకుతుంది ఇంకా ఆయి తర్వాత ఆయిల్ ఏమో దొరుకుతుంది సాయి నాకు గట్టే ఉన్నాడు ఒక లేనోరు ఫస్ట్ బీమార్ట్లో పోదాం ఏమంటున్నా చూడు ఫస్ట్ బీమార్ట్లో పోయినా తర్వాత ముచ్చట రిలయన్స్ లాగా వచ్చినాము. మెల్లగా కిట్టి గిట్ల వచ్చి రిల్లకి అడిగిరా ఒకసారి వాళ్ళు ఏరు దాకా అయిందో దీంట్లోకి వస్తే అన్ని దొరుకుతాయి అని వస్తే ఏం దొరుకుతలేవు. లెటర్ 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 ఏ లెటర్ ఏ లెటర్ రా అంటే ఏం తిన్నారా? ఏడు దాకా వచ్చింది లాస్ట్ ఏం తిన్నారు మీరు? చెప్పాడు ఆగుతున్నాడు వీడు. వీళ్ళు కూడా వచ్చారు ఏ లీటర్ దాకా అయింది? వీళ్ళు వచ్చిరా ఇప్పుడే ఏ లీటర్ దాకా అయినా? జింగిడి వాళ్ళు ఇద్దరు ఒకటితో ఉన్నారట. లెటర్ చెప్తలేరు ఏ లెటర్ అని చెప్పేసి ఏమైనా చేసుకున్నా డిస్టర్బ్ చేయాలనుకున్నా కానీ మళ్ళీ ఫోన్ చేసి నాకే ఇట్లా ఎక్సైట్మెంట్ ఉన్నట్టు బాగా ఏ లెటర్ కాడున్నారు అని చెప్పేసి మీకు కూడా మధ్య ఉంటుందని అడుగుతున్నా. మీరు ఆల్రెడీ వీడియో చూస్తారు కావచ్చు, మీకు తెలుసు. సో నాకు తెలియదు. ఎనీవే మనకు టైం అయిపోయిన తర్వాత వాళ్ళైతే వస్తారు. 5:50కి ఛాలెంజ్ కంప్లీట్ అయితే అవుతుంది. సో ప్రజెంట్ మీరు చూసినట్లయితే 5:16 అవుతుంది కదా, ఇంకా 34 minutes టైం ఉంది. సగం టైం కంప్లీట్ కానీ వచ్చింది ఆల్రెడీ. కాదురానికి మనం అర్థమవుతుందారా ఎందుకు ఏం చెప్తున్నాం అసలు మనం? నాకు తెలిసి మనం మనం ఒక్కటి దొరికింది అనుకో మనకి మనము ఎన్నో దాన్ని దాటుకుని పోయినాం. అదే జాజీరా అంటే అది ఏందో ఏమో ఏదో ఒకటి ముడతా ఉండడు. అది ఇంకేం అర్థమవుతలేదు. జీలకర్ర జ్యూస్ తాగుతారట. ఇడ్లీ తినొత్త అయిపోతుంది. బయటికి పోయి ఇడ్లీ తిందాం. ఇడ్లీ గిప్పిడే బయట ఉంటాయి సాయంత్రం ఏమైనా ఉంటాయి కావచ్చు. మొత్తం వీడికి వచ్చేసరికి మొత్తం ఇట్లా కనబడుతున్నాయి. ఒక్కొక్కటి ఏం అర్థమవుతలేదు. కురుకురే కురుకురే కింద పలుచుకుందాం అది ఇస్తా కురుకురే కరెక్ట్. ఎన్ని ఐటమ్స్ 5 అంతేదా మళ్ళీ 5 అయిన తర్వాత ఇక్కడ చూసినావా ఇండియన్స్ ఫేవరెట్. మరి అది బ్రాండ్ అంటే ఇదేంటో ఇదేంటో అదే అదే డౌట్ వస్తుంది నాకు. మరి అది తీసుకుందాం. ఐ మీద అదే తీసుకుందాం. అదే తీసుకుందాం. జే 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 జేనా. సో ఐ పైన ఒకటి దొరికింది కానీ అది బ్రాండ్ వేరే ఉన్నాయి. మళ్ళీ బ్రాండ్ కరెక్ట్ అది కరెక్ట్ అని అలా అన్నీ వేసేసినాం. అది బిల్లుకు పెద్ద ప్రాసెస్ అవుతుంది కదా. తాజా చేపిస్తా నాకు కింద కింద ఉంటాయి ఇది. అయ్యో చిన్నవి అయ్యో దొరికింది. పట్టుకో తినేవైందా దాంట్లో తినా జే జేకే ఎట్లుండదు హెచ్ అయితే అయిపోయింది. జస్ట్ 5 అయిపోతుంది. కవర్ ఏది కవర్లో ఏది కవర్ రా అవి ఎదురే ఐటమ్స్. పైసలు అయిపోయినా అప్పుడే నువ్వే వచ్చినావా? అరే నేను చేతిలో ఒక డబ్బు ఉండే మన ఫ్రూట్ ఇది, మిగతా అన్ని కవర్లు ఉండే. ఆ కవర్ పెట్టుకోరా అని చెప్తే వీడు అన్ని వాడేసిందట. నువ్వే చెప్పినావు అన్ని వాడేసామని. అన్నీ అనలే నేను. ఫ్రూటీ డబ్బు ఒక్కటి చేతిలో ఉంది కాబట్టి వాడు ఏమని చెప్పిన నువ్వు తినడం మీదనే ఉన్నదిరా నీకు. అది వాడే మరి ఇంకేం చేస్తావు? జోలో పెట్టుకో. జోలు ఎట్లా పెట్టుకో జల్దీ, టైం అవుతుంది. టైం వచ్చేసి 5:30 అవుతుంది. మీ స్క్రీన్ మీద చూడొచ్చు. వాళ్ళ గురించి ఏం తిరుగుతూనే ఉన్నాము. ఏడ కనిపిస్తలేరు. ఎటు వేరు ఏమో, ఏ షాప్ లో ఊరిరో ఏమో కనిపిస్తనే లేరు. ఎవడు సేఫ్ అవుతారు ఇద్దరు ఇట్లా, ఏ టీం సేఫ్ అవుతుంది, ఏ టీం రివెంజ్ ఛాలెంజ్ ఉంటుంది అనేది చూడాలి. ఇక ఎవరైతే ఎక్కువ కలెక్ట్ చేస్తారో అనుకో ఆబ్వియస్లీ వాళ్ళు వచ్చేసి సేఫ్. ఎవరైతే తక్కువ కలెక్ట్ చేస్తారో వాళ్ళు వచ్చేసి రివెంజ్ ఛాలెంజ్ ఉంటారు. నాకు ఎందుకో కోతిగాడు రామ్గాడు రివెంజ్ ఛానల్ ఉంటారు అనిపిస్తుంది స్టార్టింగ్ నుంచాలే. సో చూడాలి. ఏ తర్వాత కుర్కురే
క్యాచ్ అయిపోయింది. లెస్ ప్యాకెట్. కమాన్ కమాన్. ఫస్ట్ హైలైటర్ ఏంటిది అది? ఐస్ టీ అట. ఐస్ టీ. చూపి ఐస్ టీ. ఇది 5 దొరికింది. సో ఒకటే దల్లా రిలయన్స్లో మాకు 5 ఐటమ్లు దొరికినాయి. వాళ్ళు కూడా తెచ్చారు, మాకన్నా ముందు వేరు ఇటు వేరేమో. ఇది పట్టుకోవచ్చు. అయిపోయింది. అయి తర్వాత జే కదా. ఇక్కడ పెట్టు, బండి మీద పెట్టు. అదే బండి. అమ్మతో ఇవన్నీ ఏంది పొట్లాలు? ఆ పొట్లం జే. ఇంకో పొట్లం ఉంది. తిను జింజామ్ జే. ఇగో జే పైన ఇది నువ్వు తిను కుర్కురే. కురుకురే నేను తింటా. ఘోరంగా టైం అయింది, జల్దీ పోవాలి. ఇంకేమైంది, అయిపోయింది. ఇంకా వెళ్ళు. వెళ్ళు. మిడిల్ హార్ట్స్ నువ్వే నాకు కూడా. జెల్ పైన కంప్లీట్. లిటిల్ హార్ట్స్ ఏంది మ్యాజిక్స్ ఇది? ఇది కూడా బిస్కెట్ ప్యాకెటే. చలో అయ్యో అయిపోయింది. ఇంతసేపు వెయిట్ చేసిన తర్వాత నాకు ఓడోడు రామ్గాడు అంతేకాకుండా విజయగాడు అయితే దొరికారు. ఏమో తింటారు. ఏం తింటుర్రా? హెల్పర్ లిటిల్ హార్ట్స్ అంటే ఎల్లీటర్ దాకా వచ్చిన అంటే వీళ్ళు లిటిల్ హార్ట్స్ తెచ్చిచ్చారు. ఇంతసేపు లెంగ్లాన్నందుకు పస దొరికింది. వాళ్ళు ఆగమాగా తినుకుంటూ దొరికితే వాళ్ళు ఉన్న వాళ్ళు అందరూ షాక్ అవుతారు. వీళ్ళని గిట్ల తింటారు అని. ఎన్నుకొని మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఇక. జన్ను అబ్బా ఎన్ను దొరుకుడు కష్టం. ఎన్ని ఇప్పటిదాకా ఉండే కానీ కదా. హైలైటర్ అరే ఆ పేరు తీసేసినాం. తినడం వీనికే ఉంది. ఇష్టపడే అనిపించలేదు అది. ఉన్నది టేస్ట్. నాకు తెలిసింది ఐస్ మీద తీసుకుర్రో ఎల్లు మీద తీసుకుర్రో ఇదొకటి ఉన్నది. ఐస్ మీద తీసుకోవచ్చు. ఇది లిటిల్ హార్ట్స్ కురుకురే. నెక్స్ట్ ఏదో మ్యాజిక్ సడక్ అది. నెక్స్ట్ ఇదేంది, ఇది జే మీద. ఇది JKL ఎం దాకా వేరు అన్నట్టు వీళ్ళు నాకు తెలుసు. ఇక్కడ లాస్ట్ ఎం ఉంది కదా, ఎం దాకా వేరు. ఎంతో ఏమంటుంది మన M4 అయితే ముందాలు అయితే కంప్లీట్ అయిపోయింది. ఎంత పిలిచినావా? ఎన్ను మొత్తం కంప్లీట్ కాకుండా సరే, కానీ వాళ్ళకన్నా ఎక్కువ complete షాప్ ఉంది. ఇక్కడ షాప్ ఉంది బాబా. అరే నెక్స్ట్ ఏంటిరా? ఎన్ను అన్నట్టు వారు నూడిల్స్ తింటావా? కొన్ని అడుగుదాం 10 రూపాయల కోసం. ఏమడిస్తారా నీకు? ఇద్దరు బాగుతారు, ఎదిగారు. మేము అక్కడి సైడ్ నుంచి వచ్చి ఒక ప్లేస్లో వెయిట్ చేస్తున్నాం. వీళ్ళు ఎక్కడి నుంచి వస్తారా ఏంటో చూద్దామని చెప్పేసి పక్కపడ ఒక షాప్ ఉంది. ఆ షాప్లో కిట్టుగాడు తాజుగారు వచ్చారు. వాళ్ళు ఏ లీటర్ కాడున్నారో ఏమో. అన్న వాళ్ళు అయితే మళ్ళీ వచ్చారు, మాకు కనబడ్డరు. నట్స్ అయితే తింటాం. చెప్పరు లెటర్ జే 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 దాకా వచ్చింది. జేనా వాళ్ళ జే ఎప్పుడో అయిపోయిందిరా జింగిడిగాలారా. వాళ్ళు ఏంటి కదా వాళ్ళు ఓ కానో పీ కానో ఉన్నారు. మంచిదే మంచిదే. బాగా ఈ వారి చెప్తే పాపం. వాళ్ళు పీ కార్డు ఉన్నారు, ఇంకా లాస్ట్ ఉన్నారు. నేను అనుకున్నట్టు అయినట్టున్నది. ఆడికైనా కానీ ఇంకా తప్పే చెప్పిన వాళ్ళు పీ కార్డు ఉన్నారని. వీళ్ళు ఏమంటారు, ఇంకా నయం అయితే పీ కార్డు ఉన్నా కానీ అంటారు. ఇది ఏ లీటర్ మీద స్టార్ట్ అయింది? ఎన్నా ఇది తీసుకున్నాండి. చిన్న ప్యాకెట్ లేదా ఇది? ఎంతది? ఘోరంగా రేట్ ఉంటుంది ఇది. 370. బాగుంటుంది, క్వాలిటీ బాగుంటుంది. ఎన్ని పైన స్టార్ట్ కావాలి ఒక లీటరు. స్టార్ట్ అయ్యేదా? भाई एक ऑरेंज कितना? एक ऑरेंज कितना? एक 20 रुपये में दे दो अंकुल. తిను ఇంకేంది కెమెరా తర్వాత ఏంటిదిరా? पी पार्ले जी गिरो नगे ग्रांड शब्द పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్.
నాగార్జున మిల్క్ ప్రొడక్ట్స్ అట. నాగార్జున మిల్క్ ప్రొడక్ట్స్. అది కాదు వస్తుంది. దాన్ని అది ఉండాలి. అది ఏంటిదన్నా బాగుంది స్వీట్. ఈ డబ్బాలు చిన్న డబ్బాలు మలై టైప్ ఉంటుంది స్వీట్. ఆ డబ్బాలు ఏముంటాయో అవేనా స్వీట్ దాన్ని అది స్టార్ట్ కావాలి. మనోడే కలెక్షన్ ఏజెంట్ వచ్చిండు బిస్కెట్ పేరు చెప్పిండు అన్ని మీద. అప్పటిసలు నల్ల ఆడుతున్నాం, దిమాగ్ ఖరాబ్ అయింది. ఇగో ఆన్ చేరి ఇదంతా దిగినాం. ఇగో ఇల్లు పోయినాం. అలా లెక్కలాడితే అన్న రిలయన్స్ లో పైసలు సింపుల్ లెక్క పెట్టుకుంటా పేరు చెప్తుండు. ఇప్పుడైతే పార్లేజీ పీ అయిపోయింది. క్యూ నాకు తెలిసి దొరకది, పోయినసారి కూడా దొరకలేదు కాబట్టి దాన్ని క్విట్ చేస్తున్నాం. తర్వాత నెక్స్ట్ అదొకటి. ఓ దాని పీ కదా, పీ లీటర్ పైన పార్లేజీ. క్యూ ఇంకా పార్లేజ్ ఉంటుంది. పీ అయిపోయింది. క్యూ 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 మీద క్యూ అదొకటి. ఓట్స్ ఓట్స్ క్యూ ఓపీక్యూఆర్ NOPQR 5 ఐటమ్స్. రోజ్ రోజ్ అన్న రోజ్ సాల్ట్ థ్యాంక్ యూ బ్రో. ఇంకా గింతే ఇక 6 వరకు ఇదే ప్రోగ్రామ్. ఏవే ఫుడ్ ఐటమ్స్ ఏ నుంచి జెడ్ వరకు ఏవైతే ఫుడ్ ఐటమ్స్ ఎవరు ముందు ఎలా తీసుకుంటారు రెండు టీంలో. ఇది తిందా ఇది ఎందుకు ఎన్ను కంప్లీట్. ఓరియో ఓ పీ పార్లేజీ. పార్లేజీ 2 లీటర్తో స్టార్ట్ కావాలి మనకి. ఏం కాదు, ఫుడ్ ఐటమే కాదు ఇది కూడా. పార్లేజీ ఓ పైన ఓరియో బిస్కెట్ అయితే తింటున్నా. గిన్నె ఉన్నాయి రుమాల్ రోటీ. అమ్మ ఎంత ఒక్కటి ఒక్కటెంత? 15 ఒకటి ఇవ్వవా? 6 ఫర్ రోటీ కంప్లీట్ అయిపోయింది. అమ్మ బాయ్. గంగపేట ప్యాకెట్ చిన్నది లేవనా ఇలా బా ఏడ దొరికే మళ్ళా 2 లీటర్ మీద 210 రూపాయలు పర్ కేజీ. 2 లీటర్ మీద ఏడ దొరికే మళ్ళా 2 లీటర్ తీసుకున్నాను. ఇక ఘోరంగా టైం వేస్ట్ అయింది. అంటే టైం వేస్ట్ కాదు, లీటర్లు మొత్తం ఒక్కసారి గుంజుకు వచ్చాము. అన్ని దొరికినాయి. ఏంటంటే ఒక 5 దొరికినాయి. బుక్ క్యూ అమ్మతాడు. ఇది వండుకొని తినాలి కానీ నేను ఉట్టే తింటున్నా. అయ్యో ఏంటో గట్టినే అది. చలో 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 అదే సోపు 6 పైన ఇగో పెద్ద ప్యాకెటే తీసుకున్నాం. అలా ఒక్కొక్కటి ఇస్తలేరు. 6 పైన రవాలి సోపు. ఇగో ఫినిష్ 6 ఎస్ పైన తర్వాత పీ 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 6 తర్వాత పీ వస్తా అదిరా. తర్వాత ఏబిసి చెప్పు ఒకసారి. ఏబిసి చెప్పు. ABCDEF GHIJKLMNOPQRSTUVWXYZ. ఎస్ ఇప్పుడు ఎస్ ఏంటిదిరా? క్యూ అయిపోయింది. క్యూ అయిపోలేదు. అయిపోయా క్యాన్సిలేషన్. ఏంటిదిరా? Yes, 6 రోటీ తిన్నాం. ఎస్ ఏముంటుంది? సోడా 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 సాల్ట్ ఉంది, సోడా ఉంది. ఎస్ షుగర్ షాప్లలో షుగర్ కేన్ చెరుకు రసం. ఓపా 7 దొరకాలి. ఇలా ఓమా అదే చూస్తున్నా. అదే సోడా అదే మళ్ళా క్యాంపర్ వస్తా అయిపోయి అక్కనే వేసిపోతూ ఉంటుంది. వీళ్ళు అప్పలాక వాళ్ళకి దొరకదు. వాళ్ళు తల కింద తపస్సు చేసినా దొరకదు వాళ్ళకి. క్యూ మీద వాళ్ళు ఇచ్చి పెడతారు. సూపర్ తింటాడు ఇది. సుచిపారి సుచిపారి థ్యాంక్ యూ. వీనికి టైం పాస్ కూడా అవుతుంది మంచిగా. వీడు అప్పుడప్పుడు స్వీట్ సూపర్ ఎత్తాడు. స్ప్రైట్ అన్న ఒకటి చిన్న స్ప్రైట్ అన్న 20 రూపీస్ స్ప్రైట్. మామూ వీళ్ళ రిలేషన్ షాప్ అంటే చాయ్ ये मालूम है? हाँ? नहीं मालूम. हम कहीं को जुड़ा और नहीं मालूम?
తర్వాత యూ యూ ఏంటిదిరా వ్యూలో ఏముంటుంది నువ్వు టీ అంటే తాగు ఫస్ట్ నువ్వు తాగు నేను తాగా. టైం వచ్చేసి 5:49 అయితే అవుతుంది. వాళ్ళని కొనడం స్టాప్ చేయమని అయితే చెప్తా 5:50 కాగానే. ఆ తర్వాత ఎవరు కొనరు. ఆ తర్వాత వాళ్ళని పిక్ చేసుకుందాం. మన లొకేషన్కి పోయిన తర్వాత ఎవరు ఎన్ని తిన్నారు, ఏ ఐటమ్ తిన్నారు, ఏం కథ అనేది మనం అయితే క్యాలిక్యులేట్ చేసుకుందాం. కిట్టి వాళ్ళు ఇక్కడ సైడ్ ఉన్నారు, మన విజయ్ వాళ్ళు బ్యాక్ సైడ్ అవుతున్నారు. సో ఇప్పుడు కిట్టి వాళ్ళ సైడ్ పోతున్నాం. పోయి వాళ్ళని ఎక్కించుకొని ఇటు దిక్కుపోదాం ఇక. టీ అయితే అయిపోయింది. హలో హలో టైమ్ అప్ టైమ్ అప్ టైమ్ అప్ ఏడున్నారు? ఏడున్నారు? అనే ఉన్నారు. ఏం కొనక్కుర్రి వస్తున్నాం మేము. టైం అయిపోయిందట అన్న వాళ్ళు ఫోన్ చేసిరు వస్తురట. ఏం కొనకు అదే అని చెప్పిండు. వాళ్ళే వాడాలి ఇక. వాళ్ళది అయిపోయిందట వాళ్ళది అలా అయిపోయిన తర్వాత తెలుస్తుంది, వచ్చినాక తెలుస్తుంది. టైం అప్ ఒకటే 1 అవర్ అయిపోయినాయా చూస్తా 1 అవర్ అయిపోయిందిరా. అయింది 1 అవర్. టైమ్ అప్ ఏం కొనక్కుర్రి వస్తురు అటు ఎక్కించుకొని పంపాలి. ఏం కొనక్కుర్రి టైం అయిపోయింది. ఏం చేసింది తెలుసా? అలా పోయినాం మన ఇళ్ళకు రిలయన్స్ అన్నది షాపింగ్ లో అలా పోగానే చక్కగా పోయినాం మేము. చక్కగా పోగానే ఆయనతో ఒక ఆమె చూసి ఆ డబ్బా మీరు బయట తెచ్చుకురా లోపల తెచ్చుకురా అంటే బయట తెచ్చుకున్నాం. అది తాగన్నా లేకపోతే సెక్యూరిటీ కాడ చెప్పిరా పో అంటే అవి పడేసి రమ్మని తాగి పడేసి కొర్రీ లోపలికన్నా అన్నది. వీడు మొత్తం పడేసాను కవర్ జమ చేసి మళ్ళీ సామాన్ ఇప్పుడు తాగిన అన్ని పడేసినాయి. ఒకటి ఎత్తురాడు ఒక జీరా ఆపిల్ పిజ్జా పడేసిన. దట్ ఇస్ తాజ్. మీరు ఏ లీటర్ దాకా వేర్రా? ఏంటిరా టీ దాకా వేర్రా? వాళ్ళ ఏ లీటర్ దాకా వేర్రా? అన్నోళ్ళు అయితే ఫోన్ చేసి ఇంతకుముందే ఛాలెంజ్ అయిపోయిందని. 1 అవర్ టైం అయిపోయింది. మన వాళ్ళకి ఫోన్ చేస్తున్నా వేరే వాళ్ళకి ఇట్లా గిట్లా ఫోన్లో ఆడతలేరు. చేసిరు మళ్ళీ ఆడతలేదు. బాబాయ్ గారు కూడా వస్తుర్రు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే వాళ్ళది కూడా అడుగుదాం ఏం తిన్నారు ఏం కథ అని చెప్పేసి, ఏ లీటర్ దాకా తిన్నారని. ఆ తర్వాత మనకి షెడ్కాడి పోయి అన్ని రాసుకొని కొన్ని తీసేసేటి ఉంటాయి కదా, తీసేసి యాడ్ చేద్దాం. ఓకే ఏ లీటర్ మీరు తిన్నారా? బూస్ట్ తాగిర్రా? టీయా స్కిప్ చేసిర్రా? తిన్నారా? వీళ్ళు వచ్చేసి క్యూ కూడా తిన్నారట. నేను అనుకున్నానికి రివర్స్ అయింది. సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి రాముగాడు, విజ్గాడు, సెకండ్ వచ్చేసి కిట్టుగాడు, తాజుగాడు. ఒకసారి మనం మన ఐటమ్స్ చూస్తే మనం తీసేటుంటే తీసేయచ్చు. ఆ తర్వాత ఒరిజినల్ రిజల్ట్ అయితే వస్తుంది. జింగిడి వాళ్ళు ఇద్దరు వాళ్ళ ఐటమ్స్ అయితే ఇక్కడ రాపిచ్చారు. కాకపోతే ఇక్కడ లొల్లి ఏమొస్తుంది అంటే వీళ్ళు జింగిడి వాళ్ళు జేక్ ఏం కొన్నారంటే గుడ్ లైఫ్ అని ఉన్నది ఇది కంపెనీ. చూస్తారా జీలకర్ర జీలకర్ర అంటారు, జీరా అంటారు అన్నట్టు. ఆవు రాస్తా మీరు జీలకర్ర ఉన్నారు. అంటున్నా జడ్ అయిపోయి ఇప్పటికి. వీళ్ళు చేసిన మిస్టేక్ చెప్తున్నా. వీళ్ళు ఏం మిస్టేక్ చేసారంటే టీకి ఏం తిన్నారా? టేస్టీ చాక్లెట్ తిన్నారు. కాకపోతే అది ఏడ చూపెట్టలేదు. పేరే కావాలి. కింద కట్టెపుల్ల తీసుకొని పేరు చెప్తారు. అదే చాక్లెట్ పట్టుకోవస్తాం మళ్ళీ. అది నాటుకోండి అయిపోయింది. మీరు వీడియో చూపెట్టారు, ఆడియన్స్ తెలవాలి మీరు ఏం తిన్నా అనేది. అది ఒక్కటి వీళ్ళకి క్యాన్సల్. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఏం చేసిర్రు, ఇగో జీలకర్ర అరే జే మీద జీరానా జే ఫర్ జీలకర్ర. రోటీ రోటీ ఓకే రోటీ అంటారా అన్నారా మీరే చెప్పు. దాంట్లో ఏమంటారు ఇండియాలో ఏమంటారు? ఏ భాష అయితే దాని కంపెనీలో ఏం రోటీ అంటే మరి ఏ ఫర్ అన్నం, బీ ఫర్ బువ్వా. ఓకే టేస్టీ. మీదేంటి జీలకర్ర మీద అవుట్. ఇంకా కుర్కురే ఎల్లేంటిరా? ఏది ఇదేంటి? ఎం ఫర్ మూంగ్ దాల్, ఫర్ టేస్టీ నట్స్. ఏది అది? చూడు ఒకసారి బ్రాండ్ ఏమంటారు? ఓకే ఓకే మూంగ్ దాల్ సాటిస్ఫైడ్. అది ఇదే అది చూపెట్టా. అట్లా లేదు ఫస్ట్ అది వేది అలాగే అవుట్ అది
చూపి ఒకసారి ప్యాకెట్ నువ్వు టీ ఫర్ టేస్టీ నట్స్ తీసుకుంటే ఏం కాకపోతుండే ఎనుకు టేస్టీ నట్స్ తీసుకురు జింగిడి వాళ్ళు అవుట్ ఇది ఓ ఫర్ పీ ఫర్ పార్లేజీ క్యూ మీరు స్కిప్ చేసేసారు ఎట్లయినా ఓకే ఆర్ ఫర్ రోటీ ఇది కన్సిడర్ చేస్తున్నాను ఎందుకంటే రిలవెంట్ గానే ఉంది అది స్వీట్ సూపర్ ఏది అది పొట్లని చూపెట్టరు గుట్కగాడు ఎన్ని కొన్నాడు చూడు ఇవన్నీ ఎందుకురా చిల్లల్లో ఒక మళ్ళీ ఏం చేస్తాం నేనే పెట్టురా ఎందుకు వాడతాం టీ ఫర్ టీ ఓకే కన్సిడర్ ఇప్పుడు మీ దాంట్లోకి వస్తే ఏ ఫర్ బూస్ట్ కాఫీ డైరీ మిల్క్ ఓకే ఇలాచి ఓకే ఫ్రూటీ ఓకే గార్లిక్ ఓకే అన్ని చిప్స్ విప్స్ తిన్నారు వీళ్ళు వీళ్ళు అన్ని కౌంటేరా మనీ ఫస్ట్ ₹1000 ఇచ్చిన వీళ్ళకి ₹20 నాకు ఇలా 66 రూపీస్ వస్తాయి నాకు కొన్ని దగ్గర చేంజ్ లేక ఫోన్ పే చేసిన ఇప్పుడు ఎన్ని ఇచ్చినావు నాకు 500 510 ₹520 ఇచ్చినావు నువ్వు నాకు ఎరికే కానీ 520 మైనస్ 66 464 మైనస్ 1000 ₹546 బిల్లు యూజ్ చేసారు మీ పైసలు ₹546 ఎన్ని రంగు ఎన్నో కరెక్ట్ ఊత రాశాయి ఇక మూడు వేనైతే గుండెలు మొత్తం క్యాష్ వాడిరా మీకు ఇంకొక పాయింట్ ఇచ్చిన తప్పలేదురా ఎట్లా గెలవరు 500 660 అంటే ₹440 వీళ్ళు యూజ్ చేసారు వీళ్ళు తక్కువ మనీ యూజ్ చేసారు కాబట్టి స్టార్టింగ్లో చెప్పినట్టుగా వీళ్ళకి ఒక పాయింట్ అయితే ఇస్తున్నా ఫస్టే ఇప్పుడు ఇదంతా ఊడుదాం ఇక 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ఒకటి మైనస్ అంటే 19 కాకనే ఒకటి మైనస్ మొత్తం 20 ఓకే 20 ఎట్లా మొత్తం 20 19 చాక్లెట్ పాయింట్లే మళ్ళీ 20 అయితే 19 పాయింట్లు అంటున్నా మొత్తం 19 పాయింట్లు ఓకే ఇప్పుడు వీళ్ళకి జింగిడియాలకు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 వీళ్ళకు పైసలు తక్కువ ఖర్చు చేశారు కాబట్టి ఒకటి ఎక్కువ 10 ఆయన ఒకటి తక్కువనే కేవలం ఒకే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 అంతే ఒకే ఒక్క పాయింట్ తేడాతోని వీళ్ళైతే బీట్ చేసారు ఒకవేళ వీళ్ళు కనుక జే ప్లేస్లో ఏదైనా జ్యూస్ అయినా ఏం కాకపోతుండే ఎన్ ప్లేస్లో ఇంకేదైనా తీసుకున్నా ఏం కాకపోతుండే క్యూ వీళ్ళకి దొరకలేదు ఎంత ట్రై చేసినా సరే లాస్ట్లో వచ్చేసి మన తాజ్గాడు కిట్గాడు ఓడిపోయారు కాబట్టి రివెంజ్ ఛాలెంజెస్ కోసం మీలో చాలామంది చాలా రోజు నుంచి అడుగుతారు సో త్వరలోనే ఒక క్రేజీ రివెంజ్ ఛాలెంజ్ అయితే రాబోతుంది దాంట్లో వీళ్ళు ఇద్దరు అయితే ఉంటారు విన్నర్స్ వచ్చేసి ఎవరు అంటే నాకు అసలు మీ మీద మస్తు వస్తున్నారు జింగిడియాల వీడియో మొత్తం చెప్పిన నేను తాజ్గాడు కిట్గాడు గెలుస్తారు తాజ్గాడు కిట్గాడు మీరు ఫోన్ చేసినప్పుడు మేము అదే ఉన్నాం మా చాక్లెట్ తీసుకుంటున్నాం నాకు గాయంత్ర గెలిచిన వారం రోజుల దాకా నిద్ర కూడా బాగా గెలిచిన సో ఇది ఈరోజు ఛాలెంజ్ గాయస్ ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే వీళ్ళకి ఏ రివెంజ్ ఛాలెంజ్ ఇద్దామో కామెంట్ కూడా చేయరు త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్